ఒక మాట చదువుకుందాం దేవుని వాక్యాన్ని. స్తోత్రం. కావాలా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2-3 వచనాలు మీరు చూడండి. అక్కడ ఎందుకు మన ప్రియ ప్రభు ఈ భూమి మీదకి ఆయన పంపబడ్డారో మనకి తెలుస్తుంది. అక్కడ ఎందుకు ఆయన పంపబడ్డారు? ఎందుకు అని అంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకు, దుఃఖమునకు ప్రతిగా బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ప్రభు సెలవిచ్చారు. యెషయా ప్రవక్త క్రీస్తు ఈ లోకములోనికి రాక మునిపే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడి ప్రవచనాన్ని తెలియపరిచి ఉంచారు. ఈ సియోనులో లేక యెరూషలేములో దుఃఖించే వారందరికీ ఉల్లాస వస్త్రం ఇచ్చుటకు, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చుటకు, దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని వాళ్ళకి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని, ఆయన పుట్టుక పూర్వమే, ఆయన లోకములోనికి రాకమునిపే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ వాక్యాన్ని తెలియపరిచి ఉంచారు. ఆ ప్రవచనం 2021 సంవత్సరం క్రితమే ఈ ప్రవచనం నెరవేర్పు జరిగింది. ఆయన సశరీరుడుగా కన్యామరియ గర్భమున పుట్టి జనములలో ఆయన నమ్మబడి, ప్రకటించబడి, ఆయన మహిమపరచబడుతూనే ఉన్నారు. ఇందులో ఈ పూట మనం దుఃఖించు వారికి చాలా విషయాలు ఉన్నాయి. బూడిదలో ఉన్న వాళ్ళకి పూదండ, దుఃఖించే వాళ్ళకి ఉల్లాస వస్త్రం లేక దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం ఇవ్వడానికి ఆయన నన్ను పంపారు అన్నారు. ప్రెజెంట్ ఈ సమయంలో కూడా మనం చూస్తే ఈ భూమి మీద ఏ కాలంలోనైనా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దుఃఖించే వాళ్ళని, దుఃఖంలో ఉన్న వాళ్ళని
వాదార్చేవాళ్ళు చాలా అవసరం. ఈ దుఃఖములో ఉన్న వాళ్ళని ఆదరించేవాళ్ళు చాలా అవసరం. అయితే అది మనుషులు వల్ల తీరదు. ఒకరు ఎవరైనా ఒకరు దుఃఖములో ఉన్నారనుకోండి, వాళ్ళను మనుషులుగా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కొంత సమయం గడిపి, లేక మనలో నుండి మనకు తెలిసిన మాటలు చెప్పి, లేక మనం చేయవలసింది ఏదైనా మన సామర్థ్యాన్ని బట్టి కొంచెం సాయపడి, అప్పటికీ కూడా వాళ్ళకి దుఃఖ నివారణ అనేది మన వల్ల సాధ్యం కాదు. అందుకే దయగలిగిన ప్రభు భూమి మీద ఆయా రీతుల్లో ఆయా రకాలుగా శాపానికి లోనైపోయి దుఃఖాన్ని అనుభవిస్తున్న ప్రజలకి దుఃఖానికి ప్రతిగా వాళ్ళకి ఆనంద తైలాన్ని ఇవ్వడానికి దేవుడు తన మహిమని విడిచి లోకంలోనికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారు, ఎవరి గురించి బైబిల్లో ఎన్నో విషయాలు కోకొల్లలుగా ఎన్నో విషయాలు ఈ వాక్యాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఎందరో. అయితే దానికి ముందు నేను మీకు తెలియజేస్తున్నాను, మన జీవితాలే అందుకు ఒక రుజువు, లేక మనమే ఒక సాక్ష్యం. ఒకప్పుడు మనం చూస్తే ప్రభువుకి మనం దూరంగా ఉన్నప్పుడు, దేవునిని మనము ఎరగని వారుగా జీవించినప్పుడు మన జీవితం ఏంటి అని ఆలోచిస్తే దుఃఖ సాగరం కదండి, దుఃఖమయం, కన్నీటి మయం. మనం ఎవరము అన్నట్టయితే దుఃఖితులం, దుఃఖించేవాళ్ళం ఎన్నో విషయాలలో. అలాంటి మన జీవితాలను ప్రభువు ఈ లోకానికి ఆయన వచ్చి ఈ లోకములో ఉన్న మనల్ని, ఈ లోకములోనే మనల్ని ఆ దుఃఖానికి ప్రతిగా మనకి ఆనందము, దుఃఖానికి ప్రతిగా సంతోషమును దేవుడు మనకి చెప్పండి ఇచ్చారు అని అంటే ఇచ్చారని చెప్పండి, ఇవ్వలేదంటే ఇవ్వలేదని చెప్పండి. దుఃఖమునకు ప్రతిగా, ఏమండి, దుఃఖమునకు ప్రతిగా నాకు ఆనందాన్ని ఇచ్చాడు యేసయ్య అన్నవాళ్ళు నా మాట సరిగ్గా వినే చెప్పండి. తొందరపడి మిమ్మల్ని చెప్పమంటలేదు. నేను నా కుటుంబములో ఆలోచించుకోండి, నా వ్యక్తిగత జీవితంలో, నా బ్రతుకులో నా దుఃఖ స్థితిని ఆనందంగా మార్చాడు అన్నవాళ్ళు మీరు రెండు చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని ప్రభువుని స్తుతించండి. కొంతమంది రెండు చేతులు ఎత్తలేదు అంటే నిజంగా మీ జీవితంలో మిమ్మల్ని దుఃఖంలోనే దేవుడు వదిలిపెట్టాడనా? అలాగాకైతే నా దేవుడు మిమ్మల్ని దుఃఖంలో నుండి మిమ్మల్ని మీకు మళ్ళా సంతోషంలోకి లేవనెత్తునుగాక. ఇంచుమించుగా ఇక్కడున్న మీరందరూ, కూడి ఉన్న మీరందరూ, నా కన్నులకి ఏదో ఒకరు తప్ప నాకు ఎవరు కనపడలేదు. ఒకరిద్దరు ఎవరైనా, ఆ కుర్చీలు ఎవరైనా మరి నాకు కనిపించకుండా ఎవరైనా ఉన్నారేమో దూరాన. దుఃఖమునకు ప్రతిగా యేసయ్య ఆనంద తైలాన్ని ఇచ్చుటకు ఆయన ఈ లోకములోనికి మన కొరకే వచ్చారు. మనిషి జీవితంలో దుఃఖం అనేది, ఏమండి, కన్నీళ్ళు అనేవి ఏ విధంగా వస్తాయి?
దానికి మూల కారణం ఏంటో ఒక్క మాట చెప్తా చేయండి. ఏదెను వనములో ఆదాము, అతనికి సహకారిగా ఇవ్వబడిన స్త్రీ, వారు ఆజ్ఞను అనుసరించి దేవుని మాటలో నిలిచి ఉన్నంత కాలం, ఏదెను వనము లోపల వాళ్ళు ఉన్నంత కాలం ఎప్పుడూ వాళ్ళు దుఃఖితులు కాలేదు. ఏదెను నుండి ఎప్పుడైతే బహిష్కరించబడ్డారో, బయటకు తొలివేయబడ్డారో, దేవునికి దూరమయ్యారో, ఇంకక్కడి నుంచి చూడండి శాపానికి గురయ్యారు. నేల ముళ్ళ పొదలను మొలిపించింది. ఆ ముళ్ళే వాళ్ళకి కన్నీళ్లకు కారణం. ముళ్ళే కన్నీళ్లు రప్పిస్తాయి. ఏనండి, ఇవి సాధారణంగా మనం కన్నీళ్లకు కారణాలు మనకి కనబడని ముళ్ళు. ఆ ముళ్ళు మనకి కన్నీళ్లు రప్పిస్తాయి. అలాగే ఈ రోజుల్లో కూడా భూమి మీద అనేక మంది జీవితాల్లో దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరమైపోయినందువల్ల వారికి కుటుంబాల్లో రకరకాలుగా శాపం, ముళ్ళు మొలిపించబడి ఆ ముళ్ళే వాళ్ళకి కన్నీళ్లకు గురి చేస్తూ ఉన్నాయి. కొందరికి చూడండి, కడుపును పుట్టిన పిల్లలే తల్లిదండ్రులకు ముళ్ళు. ఒక్కొక్కళ్ళకి మనిషికి ఒక ముళ్ళు కింద తయారయ్యారు. వారు నీకు పక్కలో ముళ్ళు. ఏమండి, కళ్ళల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా బాధ కలిగించి దుఃఖాన్ని కలిగించే వాళ్ళుగా ఉంటున్నారు. కొందరికి భార్యే భర్తకే ముళ్ళు. కొందరి జీవితాల్లో భర్త భార్యకి ముళ్ళు. కొందరికి పిల్లలో ముళ్ళు. కొందరికి ఓ రకంగా కొన్ని రకాల వ్యాధులు వాళ్ళకి ముళ్ళు. పౌలు అన్నారు, నాకు నా శరీరంలో ఈ ఒక ముళ్ళు. ఒక రకంగా ఈ ముళ్ళు అనేవి మనిషిని కన్నీళ్లకు గురి చేస్తూ ఉంటాయి. దేవుని ప్రజలారా వినాలి, మళ్ళా చెబుతున్నాను అచ్చ తెలుగు భాషలో మీకు. దేవునికి దూరమైపోయినప్పుడే, శాపానికి మనిషి లోనైపోయినప్పుడు, దేవుని ఆజ్ఞ విన్నప్పుడే ఈ ముళ్ళ మీద మనిషి యొక్క అడుగులు ఆ ముళ్ళ మీద పడినప్పుడే బాధలు, కన్నీళ్లు వచ్చి పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ శాపగ్రస్తమైన లోకాన్ని, శాపగ్రస్తమైన ఈ మనుషులను ఆ దుఃఖములో నుండి మరలా ఆయన చూసి ఈ దుఃఖిస్తున్న, బాధపడుతున్న ఈ ప్రజల్ని ఈ దుఃఖానికి ప్రతిగా దేవుడు మరలా వారికి ఆనందాన్ని కలగచేయటం కొరకు ఆయన రావాల్సి వచ్చింది. ఇది మామూలుగా మనుషుల వల్ల అయ్యేది, ఎవరి వల్ల అయ్యేది కాదు. గనుక అంతటి మహత్తరమైన కార్యం దేవుడు చేయాల్సి వచ్చింది. ఆయనే ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలి అంటే, మనిషికి శాపగ్రస్తమైన దానికి ఎప్పుడైతే దగ్గరవుతావో అదే నీ జీవితాన్ని దుఃఖానికి కారణం చేస్తుంది, గురి చేస్తుంది. అదే నీ కన్నీటికి కారణమవుతుంది. వినండి, అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం లేక కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దుఃఖమే, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ దుఃఖమంతటిని, ఆ బాధలన్నిటినీ ఆయన భరించేవాడైతేనే అవన్నీ ఆయన తీసేసి ఆయన మనకు ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు.
అంతటి కార్యాన్ని చేయుట కొరకే అద్వితీయ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోకి దిగి వచ్చారు. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్యము పైన కూడా ఉంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో కూడా ఇప్పటికే మీకు అర్థమవుతుంది మీలో ఎవరు ఏ విధంగా దుఃఖం అనుభవిస్తున్నారు, ఏ విధంగా మీరు బాధపడుతున్నారు, ఏ విధంగా మీ జీవితాలు దుఃఖ సాగరములో ఉండాల్సి వస్తుంది, ఏ విధంగా మీరు కన్నీళ్లు అనుభవిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచించుకుని ఇదిగో పై వాక్యం చదువుకుందాం. బైబిల్ మీ చేతితో పట్టుకోండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 20వ వాక్యంలో చూడండి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా అని చెప్పండి. ఎంత సంతోషమో. మీ దుఃఖ దినములు సమాప్తమగును. ఈ సంవత్సరపు సమాప్తము. ఇక ఒక్క వారంతో ఈ సంవత్సరం 2021వ సంవత్సరం. ఎన్ని బాధలో, ఎన్ని లోకంలో ఉన్న ఎన్ని కుటుంబాల్లో, లక్షల కుటుంబాల్లో దుఃఖం తెచ్చిపెట్టింది కరోనా. ఎన్ని కుటుంబాల్లోనండి. ఇక కొద్ది రోజుల్లో ఈ సంవత్సరం సమాప్తం కాబోతుంది. ఈ సంవత్సరం సమాప్తం కావడం, మరో సంవత్సరం రావడం కొంతవరకు సంతోషమే అయినా, కానీ ఆ సంవత్సరంలో కూడా మీ దుఃఖాలు మీ వెంటే వచ్చాయి అనుకోండి, మీకు సంతోషమా? కాదు. మీ దుఃఖ దినములు సమాప్తమైనప్పుడే ఆ దినాలు మీకు ఇక సమాప్తం అయిపోవాలి. ఏవి? మీకు దుఃఖాన్ని కలుగజేస్తున్న దినములు అవి సమాప్తం అయిపోవాలి. అప్పుడు మీకు ఆనందము, సంతోషము కలుగు. దుఃఖము సమాప్తమైతే ఆనందం ఆరంభమైనట్టే కదా. మీకు మీ దుఃఖ దినములు సమాప్తమగునని యెషయా ప్రవక్త ఎప్పుడవుతాయి? ఇదిగో యెషయా 60వ అధ్యాయం కూడా రాత్రి మనం చెప్పుకున్నాం కదండి. నీకు వెలుగు వచ్చింది. వెలుగు అనగా యేసయ్య యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పారు కదా, ఇదిగో నేను నిజమైన వెలుగును, లోకమును వెలిగించుటకు ఆయన వచ్చిన ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చారు లోకములోనికి యేసుప్రభుని రక్షించడానికి. కాబట్టి నీ దుఃఖ దినాలకి ఆయన మూలంగా సమాప్తం అవుతాయి. అయితే నువ్వేం చేయాలని అంటే, నీవు అధ్యాయం ఆరంభంలో ఉన్న మాట ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు. నీవు ఆయన నీ దుఃఖ దినాలను సమాప్తం చేసేవాడు గనుక నీవు లెమ్ము. నీవు లేచి ఆయన మాటిని ఆయన దగ్గరకు వస్తే, ఆయన వైపుకు తిరిగి ఆయన చెప్పినట్టుగా నీవు నడిస్తే ఖచ్చితంగా నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొందరిని గూర్చి ఇందాక మీకు మీరే చెప్పారు, మీరే సాక్ష్యం. ఒకప్పుడు మనము దుఃఖము మన జీవితంలో అది లేదు, ఇది లేదు, ఆ బాధ, ఈ బాధ, ఈ బాధ, ఆ బాధ, మనం దుఃఖమే. అలాంటిది దేవుడు మన దుఃఖము నుండి మనకి సంతోషాన్ని కలగజేశారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయములో 18వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఇక్కడ రాహేలు కదా, ఆమె చదువు. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. ఆమె
ప్రసవ వేదన పడుతూ మార్గములో ఆమెకు ప్రసవ వేదన చెందుతూ ఆ ప్రసవ వేదనలో ఆమె చివరికి మృతి పొందింది, చనిపోయింది. ఆమె ప్రాణాన్ని కోల్పోయిందండి రాహేలు. ప్రసవ కాలంలో ఆమె ఎంతో ప్రయాసపడి వేదన పడుతూ ఉన్నప్పుడు మంత్రసాని అమ్మా, ఆమె చాలా వేదన చెందుతూ ఉన్న సమయంలో చివరిగా చెప్పింది, అమ్మా మగపిల్లాడు పుట్టాడు, ధైర్యం తెచ్చుకో అని ఒక మాట అంది. ఆ మాటిని బిడ్డనేమో చూసుకోలేదు కానీ ఆ తల్లి ఆయనకి ఆమె అన్నారు, నా దుఃఖపుత్రుడా. అంతేనండి చివరి మాట. ప్రాణం విడిచిపెట్టేసింది. నా దుఃఖపుత్రుడా, మగబిడ్డ అని ఆమె చెప్పారండి మంత్రసాని. ఆ మాట విని కంటితోనైనా చూడకుండానే నా దుఃఖపుత్రుడా అంటే ఈ పుత్రుడు ఆ తల్లికి ఏమి కలగజేశాడు అని అంటే దుఃఖం అని ఆ తల్లి ఆ బిడ్డకు బెనోని అన్నది. బెనోని అతనికి ఈ పేరు పెట్టింది, బెనోని, దుఃఖపుత్రుడా, నా దుఃఖపుత్రుడా. ప్రియులారా, ఇతను పుట్టుట వల్ల అతని తల్లి చనిపోయింది, దుఃఖముతో చనిపోయింది. ఆమె ఏమాత్రం ఇతన్ని కని సంతోషించలేదు, సంతోషపడలేదు. అలాగే రాహేలు, యాకోబు తన భర్తకి చాలా ప్రియమైనది. ఇప్పుడు ఆమె పోగొట్టుకున్నందుకు అతనికి కూడా, ఈ బిడ్డ తండ్రికి కూడా ఇతను పుట్టుట వల్ల దుఃఖమే కలిగింది. ఇక తల్లి అందుకు చెప్పాలంటే నిజంగానే ఈ పుత్రుడు దుఃఖపుత్రుడుగానే ఉండిపోయాడు. ఇలాగ అందరికీ కమ్ముకుంది దుఃఖం. కన్న తల్లికి మరణం వచ్చింది, యాకోబుకి దుఃఖమే మిగిలింది. ఇక ఈ వ్యక్తికి, భూమి మీద పడిన ఈ మనుషుడికి కూడా దుఃఖమే సంప్రాప్తమైంది. ఇతను ఎటెళ్ళినా, ఎవరు చూచినా, ఇతను చూసేవాళ్ళకు కూడా సంతోషమేమీ కాదు. ఇతని చరిత్ర అంతా చెప్పుకుంటే ఎవళ్ళైనా ఇతన్ని బెనోని అని పిలిస్తే దుఃఖపుత్రుడు, ఈ మాటలు వింటున్నప్పుడు ఇతనికి కూడా ఏం కలుగుతుంది? ఇతనికి దుఃఖమే. ఇలాంటి జీవితం బెనోనిది. ఏనండి, ఇలాంటి పరిస్థితి బెనోనిది, ఈ దుఃఖపుత్రుడు. ఇలాంటి వేదన పుత్రుణ్ణి దేవుడు అలాగే వదలలేదు. అతన్ని ఏం చేశాడు, ఎలా మార్చాడు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33:12. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ వాక్యాన్ని మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. ఈ ప్రజలు, ఈ పీపుల్ ఆఫ్ బెంజామిన్, వారిని దేవుడు వాళ్ళని ఏం చేశాడట? ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిని ప్రేమించాడు. దేవుని చేత వాళ్ళు ప్రేమించబడ్డారు.
The people of Benjamin are loved by the Lord. హల్లెలూయా, హల్లెలూయా. వారిని దేవుడు ప్రేమించాడు. తల్ల పైకెత్తి వాక్యం వినండి. వారు దేవునికి ప్రియులుగా మార్చబడ్డారు. సో వాళ్ళ జీవితం ఎలా మారిపోయింది అంటే, ఒక్క మాట చాలు మీ గుండెల్లో దాచుకోవడానికి. ఈ ప్రజలను చెప్పాలి అని అంటే, అసలు దుఃఖానికే మూలం బెంజామిన్. దుఃఖపుత్రుడు. పుట్టుకలోనే కన్న తల్లికి దుఃఖం, తండ్రికి దుఃఖం. ఎటు వెళ్ళినా ఎవరికి ఎదురొచ్చినా బెంజామిన్ అని అనగానే అతనికి దుఃఖం, ఇతను చూసిన వాళ్ళకి ఎటు చూసినా దుఃఖం. ఇలాంటి దుఃఖపుత్రుణ్ణి మరి దేవుడు వాళ్ళు ప్రేమించారు. దేవుని చేత వాళ్ళు ప్రేమించబడ్డారు గనుక వాళ్ళు ఎలా మార్చబడ్డారు అని అంటే, ఎలా మార్చబడ్డారు? ఎలాగా చెప్పండి? వాళ్ళు సురక్షితముగా నివసించెను. ఈ బెన్యామీను జీవితం చాలా క్షేమముగా మార్చబడ్డానికి కారణం ఏంటి అన్నట్టయితే, వాళ్ళు దేవునికి ప్రియులుగా ఉండడమే. అంతేనండి. దేవునికి చూడండి, ఒక్క మాట చాలు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు కావున ఆయన భుజముల మధ్య అతడు నివసించెను. ఆయన యొద్ద అతడు సురక్షితముగా ఉండెను. ఈ 3 మాటలు మీరు బైబిల్ గ్రంథంలో మీరు నోట్ చేయండి. ఒకటి, అతడు యెహోవాకు ప్రియుడైనందు. మొదటిది దేవునికి అతడు ప్రియమైన వాడుగా ఉండటం. బికాజ్ ఆఫ్ ఆ కారణం చేత దేవునికి ప్రియుడిగా ఉన్నందువల్ల అతడు ఆయన భుజముల మధ్య లేక ఆయన యొద్ద అతడు క్షేమముగా సురక్షితముగా నివసించెను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈరోజు మీరు ఎక్కడెక్కడ నుండో దేవుని సన్నిధానమునకు మీరు వచ్చారు. వచ్చిన మీలో కొందరు జీవితాల్లో, కుటుంబాల్లో, మీ గుండెల్లో మోయలేని, భరించలేనటువంటి దుఃఖాలు, ఎవరికి చెప్పుకుని ఎవరు తీర్చలేనటువంటి దుఃఖము ఒకవేళ మీరు కలిగి ఉండవచ్చు. బెన్యామీను జీవితంలో అయితే పుట్టుకతోనే దుఃఖం. అలాంటి దుఃఖపుత్రుణ్ణి దేవుడు, అలాంటి వ్యక్తిని ఎలా మార్చాడు? అతన్ని సురక్షితముగా, ఆయన భుజముల మధ్య సురక్షితముగా నివసించేటట్టుగా దేవుడు మార్చాడు. దాని అంతటికి కారణం అతడు దేవునికి ప్రియమైన వాడుగా ఉండటమే. నా ప్రియులు, ఇందాక మీకు చెప్పానే, నీకు వెలుగు వచ్చింది. అయితే నీ దుఃఖ దినాలు ఆయన మూలంగా సమాప్తమవుతాయి. వాస్తవంగా కరెక్టే. అయితే నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అని అంటే నీవు చేయవలసింది ఏంటి? ఒకటి, నీవు దేవునికి ప్రియుడుగా మార్చబడమే ఆలస్యం. నీవు దేవునికి ప్రియుడిగా మార్చబడాలి. దేవునికి ప్రియమైన బిడ్డగా నీవు నీ బ్రతుకును మలుచుకోవాలి. అంతే. ఆ తరువాత ఇక నీ జీవితంలో నీ దుఃఖము సంతోషముగా మారిపోతుంది. ఇక నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. దేవునికి ప్రియమైన జీవితము లేనందువల్లే ముళ్ళు, కన్నీళ్ళు. దేవునికి నీవు ప్రియమైన జీవితం చేసినట్లయితే ఆయన యొద్ద నీవు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండవు. ఆయన యొద్ద నీవు బెన్యామీను, ఏమండి, బెనోని బెన్యామీనుగా మార్చబడ్డట్టు, దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు సురక్షితముగా ఉన్నట్టుగా
ప్రభు మీ జీవితాలను మార్చుతారు. రెండు చేతులు ప్రభు తట్టు చాపి దేవుని స్తుతించండి. నీదే ఆలస్యం. కొంతమంది కోరుకుంటారు, ఎప్పుడొస్తాయో మంచి రోజులు, ఎప్పుడు వస్తాయో నా జీవితంలో, నాకు ఎప్పుడు కలుగుతుందో ఈ శాపమంతా ఎప్పుడు తొలగిపోద్దో, ఎప్పుడు నాకు నా బ్రతుకుకి ఆనందం ఎప్పుడు వస్తుందో, నా జీవితానికి ఎప్పుడు వస్తుందో సంతోషం అని ఎదురు చూస్తారు. దేవుడు ఎప్పుడు కటాక్షిస్తాడో అని చూస్తూ ఉంటారు. నా ప్రియులారా, నువ్వు దేవునికి ఎప్పుడైతే ప్రియమైన బిడ్డగా, దేవుని ప్రేమించేవాడుగా ఉంటావో, దేవుని మాట వింటావో, అప్పుడే నీ దుఃఖ దినములన్నీ ఆయన సమాప్తం చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని మాట వినకుండా నీ పేరు మాత్రం పెట్టుకుంటాను. కొంతమంది చూడండి, యేసుప్రభుని నమ్ముకున్నామంటారు కానీ యేసుప్రభు మాట వినరు. దేవుని ప్రేమిస్తున్నామంటారు, చర్చికి వెళ్తున్నామంటారు, వాక్యం వింటే బాప్తీసం కూడా పొందేసానంటారు, కానీ దేవుని చెప్పే వాక్యము, దేవుని మాట సస్యం వినరు. వాక్యం ఇలా ఉంది అలా వినరు, అనుకూలంగా తమకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు, దేవుడికి ప్రార్థన చేస్తారు. యెషయా గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి కదా, నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటామయ్యా, మా అన్నమే తింటాం, మా వస్త్రమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తుడిచెయ్యి అంటారు. నా ప్రియులారా, అలా ఉంటే నీ దుఃఖ దినాలు అలాగే ఉంటాయి. అవి సమాప్తం ఎప్పటికీ కావు. నీ జీవితం అలా సమాప్తం అయిపోవలసిందే. కొంతమంది చెప్తారు, ఇంకా బ్రతుకు అలాగే వెళ్ళిపోవలసిందేనండి. నేను కదండి అనేది, కొంతమంది అంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళని చూసి, ఇంకా ఆ జీవితం ఇంకా అలాగే పోవలసిందేనండి, పోవలసిందే అంటారు. దేవుని మాట వినకపోతే అది వాస్తవమే, ఇంకా అలా పోవలసిందే నీ బ్రతుకు. కానీ ఇలాంటి బ్రతుకు ఇలా మార్చబడిందంటే ఎలా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో బెన్యామీను గురించి రాయబడింది. మోషే ఈ బెన్యామీను గురించి చెప్పిన మాటలు ఇవి ద్వితీయోపదేశకాండంలో. పరిశుద్ధ గ్రంథంలో తరతరాలకి ఈ భూమి మీద ఉన్న సర్వజనులకు సాక్షార్థమై ఈ బెన్యామీను చరిత్ర రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో అతని గురించి. ఈరోజు కూడా బెన్యామీను గురించి మనం వింటున్నాం. ఎంత అద్భుతం! నా దేవుడు బెన్యామీను యొక్క దుఃఖాన్ని, బెనోని దుఃఖాన్ని, ఏమండి, దుఃఖపుత్రుడైన ఆ బెనోనిని బెన్యామీనుగా మార్చినట్టు మీ జీవితాన్ని ఆయన మార్చలేడా? మారుస్తాడు. అయితే నీవు ఆయనకు ప్రియమైన వాడుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. మీలో ప్రతి ఒక్కరి కొరకు మనల్ని దుఃఖము నుండి విడిపించి ఆనంద తైలాన్ని మనకిచ్చుట కొరకు ఆయన మన కొరకే లోకానికి వచ్చారు. ఏ ముళ్ళ చేత గుచ్చబడి కన్నీళ్లు విడుస్తున్నావో, ఏ పాపం నిన్ను ఈ రోజుని కన్నీళ్లకు, వేదనలకు గురి చేసేసిందో, ఆ ముళ్ళన్నీ తిరిగి, ఆ రోజు ఆదాము యొక్క శాపం వల్ల నేల ముళ్ళు మొలిపిస్తే ఆ ముళ్ళన్నీ యేసయ్య తలకు, ఆయన తలకు భరించారండి. ఆ ముళ్ళు మన పాపం ఆయన భరించారు, మన శాపం ఆయన భరించారు. నీవు ఆయనకు ప్రియమైన వాడిగా మార్చబడితే నీ జీవితంలో ఆ కన్నీళ్లు తొలగి ఆయన మూలంగా నీ జీవితానికి ఆనందము, సంతోషము కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది నా జీవితంలో ఇక నా దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలి అని కోరుకుంటున్నారో మీరందరూ గమనించాల్సింది ఒక్కటి, మనమందరం కూడా గమనించాల్సింది. నేను చెప్పాను కదండి, ఎవరో ఏదో చేస్తే నీ దుఃఖం ఒకవేళ ఈ క్షణికాలం, తాత్కాలికంగా ఈరోజు నిన్ను ఎవరైనా సంతోషపెట్టచ్చు. అర్థమైందా? మీకు ఏదైనా కావాలంటే నేను ఈరోజు మీకు ఇచ్చి మీ అవసరం తీర్చి మిమ్మల్ని సంతోషపెట్టవచ్చు. బట్ మీ జీవిత కాలం అంతా మిమ్మల్ని సురక్షితంగా ఉండేటట్టు నేను చేయలేను కదా. లోకంలో ఏ తండ్రి అలా తన బిడ్డలకి చేయలేడు కదండి. కానీ మీరు బెన్యామీను ఎలా మారాడు?
అతనికి దేవుడు అతన్ని ప్రేమించటం వల్ల, అతడు దేవునికి ప్రియుడిగా మారినందువల్ల అతడు బెనోనిగా లేడు కానీ బెన్యామీనుగా మార్చబడ్డాడు. ఈ బెన్యామీను గురించి చదవండి, ఇంకా కింద చదువు. ఆయన యుద్ధ అతడు సురక్షితముగా నివసించును. అంతకంటే భూమి మీద మనకు కావలసిన ధన్యత మరొకటి లేదు. సురక్షితముగా మనము నివసించుటే మన జీవితానికి కావలసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా ఉండును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆయన భుజముల మధ్యలో అతడు నివసించును. ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. అందుకనే కొత్త నిబంధనలో వాక్యం వినాలనే బుద్ధి గల వాళ్ళు ఏనండి. లాజరును గురించి మనం చదువుకుంటాం కదా, అతడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండెను అని. స్తోత్రం. నా ప్రియులారా, భూమి మీద నీవు దేవునికి ప్రియుడుగా ఉన్నప్పుడు, దేవుని ప్రేమలో నిలిచినప్పుడు, అందులోనే నీవు క్షేమాన్ని చూడగలుగుతావు. ఆయన ప్రేమలో నిలిచినప్పుడే సురక్షితముగా భూమి మీద మనం ఉండగలుగుతాం. స్తోత్రములు. ఇక అతని జీవితంలో దేవునికి ఎప్పుడైతే ప్రియుడై ఉన్నాడో అతని దుఃఖ దినాలన్నీ సమాప్తమయ్యాయి. మరొక్క మాట మీకు చెప్తాను. ఫస్ట్ సామ్యుయల్, మొదటి సమూయేలు గ్రంథములో మొదటి అధ్యాయం మీకు అర్థమైపోయి ఉంటుంది బైబిల్ తెలిసిన వారికి. ఆమె అనగా హన్నా ఆమెకు వివాహమైంది, చాలా ఏళ్ళు గడిచాయి, ఆమెకు పిల్లలు లేరు. ఇంకా వివరించి చెప్పాలంటే, ఈ ఎల్కానాకే అన్న భర్త కదా, అతనికి పెనిన్నా అనేటువంటి ఇంకొక భార్య కూడా ఉంది. అప్పుడు ఆ రోజుల్లో తప్పులేదు కావాలని కానీ ఎవరు అనుకోమాకండి. అందుకే నేను అవసరం కాని మాటలు చెప్పను. అని అనుకుంటారేమని. అవసరమైన విషయాలే మనం చెప్పుకోవాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అలా చేసినందుకు తగిన మూల్యం కూడా అనుభవించుకుంటూ ఉంటారు. ఎంత రభసపడి ఉంటాడో, ఎంత వేదన చెంది ఉంటాడో, అందులో ఎంత బాధలు అనుభవించి ఉంటాడో ఆయన అడగండి. ఈ హన్నా చాలా ఓపికగా తన కాపురాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆమెకేమో పిల్లలు ఉన్నారు, దేవుడేమో ఈమెకి సంతు లేకుండా చేశాడు. అందుని బట్టి చాలా దుఃఖిస్తూ వచ్చేది, ఏడుస్తూ వచ్చేది. పిల్లలు కందేమో చాలా ఏమంటుంది, అసలు ఎలా ఉంటుంది చెప్పండి, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు. అందుకే ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏదో మాట అన్నారనుకోండి, వీళ్ళు ఎంత ఏడుస్తారు. ఇతరుల యొక్క మాటలు వీళ్ళ హృదయాన్ని గుచ్చుతాయి, వాళ్ళకి అవి ముళ్ళు కింద ఉంటాయి. ఆ మాటలు వీళ్ళ కన్నీళ్ళు రప్పిస్తాయి. ఇలాగా తన వైరి చేత మాటలు పడి బాధపడి ఏడ్చేది. ఆయన గారు చాలా మంచి ఆయన. ఎందుకన్నా ఏడుస్తావు? 10 మంది కొడుకుల కంటే నేను నీకు ఎక్కువే కదా, నీకేం తక్కువైంది? ఏడవాకు.
నేను అన్నాను కదండి ఇందాక, భూమి మీద ఉన్న ఏ మనుషుడు భార్య దుఃఖాన్ని భర్త తీయలేడు. ఏమండి, ఒకరు దుఃఖం ఒకరు తీసివేయలేరు. ఆ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. భర్త చాలా ప్రేమించేవాడే ఆమెని, కానీ ఏదైనా ఇవ్వగలిగాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఇవ్వగలుగుతాడు. అందరికంటే ఎక్కువ పాళ్లే అన్నాకే ఇచ్చేవాడండి. కానీ సంతు లేనందువల్ల ఆమె ఏదో మాట అంటూ ఉంటే ఈమె కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటారు కదా కొంతమంది, ఇతరుల్ని తిరస్కరిస్తారు. బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, ఇతరుల్ని తిరస్కరించుట అనేది పాపం. ఇలా చూడండి, అరే దేవుని మందిరంలో మనం ఉన్నాం, ఇతరుల్ని తిరస్కరించడం, ఇతరుల్ని బాధపరచడం చాలా పాపం. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట, మీకు కావాలా చెప్పమంటారా? చదువుకుంటానంటే చూడండి. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు. అది చెప్పు, రిపరేట్ చెప్పు. 14:21 సామెతలు 14:21. తన పొరుగువానిని తిరస్కరించేవాడు, లేక దూషించేవాడు, తృణీకరించేవాడు పాపం చేయవాడు. అది పాపం. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. కొంతమంది అంటారు, అందుకే నీ బ్రతుకు ఇలాగైంది, అలాగైంది, అందుకే అని అంటూ ఉంటారు. తప్పు. ఒక ఆయన అన్నాడు, మనం లోక సువార్తలో చూస్తాం కదా, ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకడు ఏమంటాడు, ఒకడు తను చేసే మంచి కార్యాలను పొగుడుకుంటూ ఉంటాడు. అని పక్కనున్న వాడిని చూడండి, నేను ఈ సుంకరి వలే కాదు అన్నాడు. అది అతనికి మిగతా అతను చేసిన పనులన్నీ మంచివే. వారానికి 2 మార్లు ఉపవాసం ఉండడం, ప్రార్థన చేసుకోవడం మంచిదే. తన రాబడి అంతటిలో 10వ భాగమే దేవునికి ఇస్తున్నాడు, అది కూడా మంచిదే. దేవుని వాక్యంలో రాయబడ్డట్టు అది కూడా ఆశీర్వాదమే, మంచిదే. ఏమండి, అతడు దొంగతనం చేయలేదు, చోరుడు కాదు, జారుడు కాదు, అక్రమాలు చేయలేదు, వ్యభిచారి కాదు, దుర్మార్గుడు కాదు, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఒక్కటే, దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచలేకపోయింది. అతనిలో ఏంటంటే ఒకే ఒకటి, ఏది? పక్కవాడిని, ఇదిగో నేను ఈ సుంకరిలాగా కాదు. ఒక్కటండి మైనస్. కొన్ని ఎగ్జామ్స్కి మైనస్ మార్కులు ఉంటాయి. రైట్ని కూడా అదేం చేస్తుంది, ఈ తప్పు ఆన్సర్ వల్ల మైనస్ పడిపోద్ది, అది కూడా తీసుకెళ్ళిపోతుంది. దీనివల్ల కలిసి వచ్చింది రాలేదు, కానీ ఉన్నది కూడా ఉన్నదాని విలువ కూడా పోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక హాఫ్ మార్క్ ఇది లేకపోయింది. ఇప్పుడు మొత్తం ఎన్ని పోయినట్టు? దీనికి ఆన్సర్ లేదు సరి కదా, ఒక రైట్ది కూడా దాన్ని కూడా తీసుకుపోతే ఫెయిల్ అయిపోయాడు. అదే కొన్ని విషయాల్లో మనలో కొన్ని మంచి ఉంటాయి. ఆ మంచిని పెట్టుకుని ఎదుటి వారిలో ఉన్నటువంటి ఏదో ఒక లోపాన్ని బట్టి ఇతడు అలాగా, నేను అలా కాదు అని అనుకున్నప్పుడు మనకు కూడా మైనస్ మార్కులు పడతాయి. ఎంతమంది విన్నారు ఈ వాక్యం? అందుకే నీ పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపం చేయవాడు. ఎప్పుడు నీ పొరుగువాన్ని తిరస్కరించొద్దు. పొరుగువానికి తీర్పు తీర్చుటకు నీవెవడు? చేతనైతే హెచ్చరించు, చేతనైతే వాక్యం చెప్పు, బుద్ధి చెప్పు. ఇంటే రక్షించబడతారు, వినకపోతే వాళ్ళ క్రియల ఫలం వాళ్ళు అనుభవిస్తారు. అంతేగాని పొరుగువాన్ని తిరస్కరించకూడదు, పొరుగువాన్ని చాటున దూషించకూడదు. అయితే ఈ మాటలండి ఆమెను ఎంతో బాధించాయి, ఎంతో బాధ పెట్టాయి. ఇక ఆమె ఏం చేసిందంటే, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం అంటే మనకి ఆమెకే కాదు, ఆమె గాథ చదువుకుంటే మనకు కూడా దుఃఖం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఒకసారి గుర్తెచ్చుకోండి, ఇలాంటి దుఃఖం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందండి? ఏం చేసింది? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయి, దేవుని సన్నిధిని ప్రార్థన చేయుచు వచ్చినది. హల్లెలూయా.
హల్లెలూయా. నా దుఃఖము ఎవ్వరూ సంతోషంగా మార్చలేరు కదా అనుకుని, నా దుఃఖము నీవే సంతోషముగా మార్చగలవు దేవా అని దేవుని సన్నిధికి ఆమె వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది. అయ్యా, కన్నీళ్ళు విడిచి తన బాధ, తన గాథ, తన దుఃఖము, తన వేదన దేవునితో చెప్పుకుంది. అయ్యా అని దేవునితో చెప్పుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేనండి, చదివారా? సమూయేలు 1:18. ఇక ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించి ప్రార్థించి దేవుణ్ణి అడిగిందండి. ఆ తర్వాత ఆ దైవజనుడు కూడా ఆమెకు శుభం చెప్పారు. ఏమండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మొట్టమొదటిగా ఆయన కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆ పాస్టర్ గారు కూడా, ఆ సేవకుడు కూడా అర్థం చేసుకోకుండా, ఏమా ఎంతసేపు మత్తురాలు అయి ఉంటావు? లేదు నాయనా, నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. నాకు కలిగిన మనోదుఖాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తున్నాను. నన్ను అలా పనికిమాలిన దానిగా అర్థం చేసుకోకండి బాబు అన్నది. ఒకవేళ ప్రియులారా, అలాగా మనల్ని కూడా కొన్నిసార్లు మిమ్మల్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. మీ బాధలు, మీ దుఃఖం. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, దేవుడు మాత్రం అర్థం చేసుకుంటాడు. దేవుడు మాత్రం మీ బాధ ఆయన అర్థం చేసుకుంటాడు. కొంతమంది ఏడుస్తారు, అయ్యో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నిజంగా నీ బాధ ఎదురు వాళ్ళకి అర్థం కాకపోతే కూడా అది కూడా బాధే, అది కూడా బాధేస్తుంది. అయ్యో నా హృదయం అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని. అప్పుడు ఆయనతో చెప్పింది, అయ్యా నన్ను అలా పనికిమాలిన దానికి ఎంచొద్దు. నా మనోదుఖాన్ని బట్టి దేవుని సన్నిధిలో నా హృదయం కుమ్మరించుకుంటున్నాను. నా బాధ ఇది, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది. ఆ దేవుని అడుగుతున్నాను నా దుఃఖము తీసివేయమని. అలాగమ్మా, దేవుడు నీకు మనవి చేసిన దాన్ని ప్రభువు నీకు అనుగ్రహించునుగాక అని, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా అని శుభము చెప్పి పంపించారు. అప్పటి నుండి బైబిల్లో మీరు ఆ మాట అండర్లైన్ చేసుకుంటే మీకు చాలా ధైర్యం వస్తుంది. బైబిల్ ఉందా? బైబిల్ ఉందా మీ చేతిలో? హల్లెలూయా. గెడ్డాల కింద చేతులు పెట్టారేంటి? ఏం పోగొట్టుకున్నారు మీరు? ఆఖరిని నా దగ్గరికి రండి, నేను చెప్పి గద్దించి ప్రార్థన చేస్తాను. ఏం కోల్పోయారు? హల్లెలూయా. చేతులు పైకెత్తండి. 2 చేతులు కూడా ఆకాశం వైపు చాపి దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం వింటుండగానే నా దేవుని కార్యాలు మీలో ప్రభు జరిగించునుగాక. ఇప్పుడే మీకు సమాధానాధిపతి అయిన యేసు యొద్ద నుండి మీకు సమాధానము కలుగునుగాక. వాక్యానికి మీరు విధేయులైతే దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేసుకున్నదండి. అక్కడ నుండి చూడండి, ఆమెకు దుఃఖముకురాలుగా ఉండడం మానేసింది. దేవుడు కార్యం చేసిన తర్వాత ఇక దుఃఖముకురాలుగా ఉండడం పని ఏంటి? అందుకే మీ దుఃఖ దినాలు సమాప్తమగును. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు మిమ్మల్ని ఏడ్చే వాళ్ళని సంతోషించేలాగా చేశాడు ఈ సంవత్సరం. స్తోత్రం చెప్పండి. 2 చేతులు కాదు, ఇంకొకటి ఉంటే కూడా అవి కూడా చాలు స్తోత్రాలు చెప్పుకోవడానికి. ఏమ్మా ఒక చేయి ఎత్తి స్తోత్రం చేయలేలా చెప్తున్నావు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. నీ దుఃఖమంతా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అన్నాకేమొచ్చింది? 2వ అధ్యాయంలో చదువుకోండి. 2వ అధ్యాయం తీసి చదువు. అక్కడ ఏం చేశారు ప్రభు చూడండి. నా హృదయము యెహోవా యందు సంతోషించుచు ఉన్నది. yes, ఆయన పేరు ఎవరండి? దుఃఖితులకు ఉల్లాస వస్త్రము ధరింపజేసే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి విశ్వసించిన వాళ్ళు హర్షించండి, ఆనందించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ఇప్పుడు చూడండి, బెన్యామీను జీవితంలో దుఃఖము పోయింది,
దేవుని యొద్ద అతడు సురక్షితముగా నివసించుచున్నాడు. ఇప్పుడు హన్నాను గురించి చూశాము. ఆమె దుఃఖమంతా సమాప్తమైంది. ఎప్పుడు? దేవుని సన్నిధికి వచ్చి ఆయనను వేడుకున్నప్పుడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. నా దేవుని ప్రజలారా, మీరు నమ్మిన ఎడల మీరు దేవుని మహిమను మీరు చూస్తారు. ఆమేన్, ఆమేన్. ఇక దుఃఖముఖిగా ఉండడం మానేసింది. దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేసుకుని నమ్మింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక దినం ఆమె ఎంత సంతోషించిందంటే ఆమె గర్భవతి అయింది. ఆమె ఒక దినం దేవుణ్ణి అడిగినట్టే కుమారుని కన్నది. ఆ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియులారా, ఆమె సంతోషం ఎంత అంటే సముద్రమునైనా కొలవచ్చేమో కానీ ఆమెలో హృదయంలో కలిగిన ఆనందాన్ని మాత్రం కొలవలేము. అంత సంతోషం. హల్లెలూయా. విచారాలు కొట్టివేసి వారి దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనంద సంతోషమును, ఆనంద తైలమును వారికి ఇచ్చే దేవుడు. చివరిగా ఎస్తేరు గ్రంథములో 9:21 చదువుకుందాం. ఆఖరి మాట. ఈరోజు మీరు దేవుని మందిరానికి రావడం ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది. దేవుడు మీ ప్రక్క నిలిచి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి. మీ దుఃఖము నా దేవుడు సంతోషముగా మార్చు దేవుడు ఆయన. చదువుదాం. 9 ఎస్తేరు 9. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు. 9:21. ఓకే, మీరు చదివేది కరెక్టే. మిగతా వారికి వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల ఏది? ఆధారు మాసం. జిఎస్ క్యాలెండర్లో ఆ వారి నెలలలో ఇది 12వ నెల, ఆధారు మాసం. ప్రైజ్ ది లార్డ్. మనకి డిసెంబర్ 12వ నెల. హల్లెలూయా. ఈ ఆధారు మాసంలో దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. నా ప్రభు ఈ సంవత్సరపు ఆఖరి మాసంలో మీ దుఃఖాలు అన్నీ సమాప్తమగునట్లుగా మీకు ఈ సంవత్సరపు ఆఖరి మాసం, ఈ సంవత్సరం గుర్తుండిపోయేలాగా నా దేవుడు ఇప్పటికే మీ జీవితాల్లో చేశారు. హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు గుర్తుండిపోయేలాగా ప్రభు మీ దుఃఖము సంతోషమయ్యే కార్యాలు ఆయన చేశారు. హల్లెలూయా. ఎప్పటికీ మర్చిపోలేం. గత కొన్ని సంవత్సరాలు మీరు దుఃఖిస్తూ కొనసాగారేమో, కానీ ఈ సంవత్సరంలో ఈ నెల కూడా మీకు గుర్తుండిపోయేలాగా నా ప్రభు మార్చునుగాక. యేసు నామములో పలుకుతున్నాను, సేవకుడిగా ఆజ్ఞాపించుచున్నాను. పొందుకోండి, అనుభవించండి. అనుమానాలనే తలుపులు, ఆ మూతలు మీరు తెరవండి. అపనమ్మకం అనే మూతలు తీయండి. విశ్వాసం అనే ద్వారాలు తెరవండి. నా దేవుడు మీలో ప్రవేశించి ఆయన మీ దుఃఖ నివారణ కొరకు కార్యాలు జరిగిస్తారు. యూదులు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఉంది. ఒక విరోధి వల్ల వాళ్ళకి అందరికీ కన్నీళ్లు, దుఃఖము కలిగింది. ఒక దుష్టుడు వల్ల ఆ జాతి ప్రజలందరూ కూడా, పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు కూడా చంపబడతారు అనేటువంటి చట్టము వచ్చినందువల్ల ట్యూషన్లో ఉన్న యూదులందరూ కలత చెందవలసి వచ్చింది. ఒక మనుష్యుడు అనేకలు కన్నీళ్లకు కారణమవుతాడు. ఒక దుర్మార్గుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో వాళ్ళందరి దుఃఖానికి కారణమవుతాడండి. ఒక్కొక్క వ్యక్తి
అలాగే ఒక పేటలోనో, ఒక ఊళ్ళోనో, లేక సమాజంలోనో ఒక్కొక్క వ్యక్తి హామానులాగా ఒక్కొక్క దుష్టుడు, ఒక్కొక్క దుర్మార్గుడు అనేకులకు కన్నీళ్ళకి కారణంగా మారుతూ ఉంటాడు. సాతానుగాడు ఎవరినో అలా ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడి వల్ల, వాడు చేసే కార్యాల వల్ల అనేకులు ఏడుస్తూ ఉంటారండి. అయితే నా దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధించి సేవించే దేవుడు ఎవరో తెలుసా? అది ఏదైనా కావచ్చు, నీ దుఃఖము సంతోషముగా ఆయన మార్చగలడు. చప్పట్లు కొట్టి ఆనందించండి యేసు నామములో. విరోధులు సిగ్గుపడతారు. అన్నా దేవునికి ప్రార్థన చేసి సంతోషించింది. పెనిన్న 7 పిల్లలు కన్నది, కానీ ఒక్కడు పేరు పైకి రాలేదు. కొంతమంది అంటారు కదండి, ఏమి లాభం అండి, 3 కనుక్కున్నాను, ఒక అమ్మంది నాతో, ఏమి లాభం అండి, ఒక్కడు గొంతులో నీళ్లు పోయిరు. 5 కనుక్కున్నా, ఎంతమందిని? తేలికైన మాట, 5 కనుక్కుని వాళ్ళు పెంచి పెళ్ళిళ్ళు చేసి ఇల్లు వాకిళ్ళు కట్టి, ఎంత మాట అండి, ఇంతమందిని చేసిన ఒక్కడికి పేరు ఊరు లేకపోతే, ఒక్కడు బ్రతుకుని ఆడింగా ఆశీర్వాదకరంగా లేకపోతే ఏమి లాభం అండి తల్లిదండ్రులకి? కానీ సమూయేలు కీర్తి, సమూయేలు యొక్క ఖ్యాతి దేశమంతటా నలుమూలలా వ్యాపించింది. స్తోత్రం. అందుకే నేను చెప్పాను, నా దేవుడు దుఃఖమును సంతోషంగా మార్చేవాడు. హల్లెలూయా. నా ప్రియులారు, ఇక్కడ యూదులు ఒక్క హామాను వల్ల అనేకులు ఏడ్చారు, దేవునికి మొరపెట్టారు, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థించారు. ప్రైజ్ ది లార్డ్. అహష్వేరోషు, ఎస్తేరు తన భార్య దగ్గరికి వెళ్ళి ఇలాంటి సంగతండి అని చెప్పుకుందామన్న ఒక భయంకరమైనటువంటి చట్టం అక్కడ ఉంది. రాజు పిలవకుండా ఎవరైనా దగ్గరికి వెళ్తే చంపేయబడాలి. పిలిస్తేనే ఆ పిలుపుతో దగ్గరికి వెళ్ళొచ్చు. పిలుపు లేకుండా డైరెక్ట్గా వెళ్తే భార్య అయినా సరే ఎవరైనా సరే చూడడానికి లేదు, ఎవరైనా వస్తే చంపబడాలి. అలాంటి చట్టం అక్కడ అడ్డం ఉంది. తెలుసు ఎస్తేరుకి, నాన్నగారు మీకు తెలుసు కదా, పిలవకుండా వెళ్తే అమ్మా నువ్వు సహాయం చేయకపోతే వేరే దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది. సరే చచ్చినా చేస్తాను, ఏదైనా పర్వాలేదు, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ప్రియులారు వింటున్నారా, మనం గొప్పవాళ్ళం కాదు, మనం ప్రార్థించే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నేను చెప్తానేనండి, ఎవరైనా కానివ్వండి భూమి మీద ప్రార్థన చేసేవాళ్ళలో ఏ గొప్పతనం లేదు, మనం ప్రార్థించే యేసు గొప్పవాడు. ఆమేన్. ప్రార్థించండి. అందుకే ప్రార్థించండి. నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సరే అక్కడ ఇలాంటి చట్టం అడ్డం ఉంది. సరే ఏమైనా చేస్తాను, నా జనుల కోసం నశిస్తాను, వెళ్తానంది. సరిగ్గా వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు ఎస్తేరును చూడగానే రాజుకి దయ పుట్టింది. వెంటనే అతను బంగారు దండం చాపాడు. ఆ బంగారు దండం చూపితే అది కటాక్షం, కరుణ. ఇక ఆ చట్టం అక్కడ పని చేయదు. వెంటనే వచ్చి ఆ బంగారు దండాన్ని ముట్టుకుంది. రాణి, నీ మనవేంటమ్మా, చిన్న రిక్వెస్ట్ అండి, రేపు ఒక్కసారి మీరు నా అంతఃపురానికి వచ్చి విందు స్వీకరించి వెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలకి సమయోచితమైన జ్ఞానం ఉండాలి. డబ్బాలాగా ఊరికి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాక్కూడదు, ఎక్కడ పడితే అక్కడ ఏడవకూడదు, ఎక్కడ పడితే అక్కడ కొంతమంది చూడండి, పిన్ని గారు నీ కడుపులో వేస్తున్నానని అందరి కడుపులోనే వేస్తారు, తర్వాత కొంప కాలిపోతూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మొత్తం పంచాయతీ అంతా ఒమిక్రాన్ కంటే వేగమైంది ఇది. స్తోత్రం. అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. హల్లెలూయా. దేవుని పాదాల చెంతనే మనము ఎస్తేరుని గురించి నేను చదువుకున్నప్పుడు అదే తెలుసుకున్నాను నేను. ఆమేన్. ఎంత జ్ఞానం ఉండాలండి స్త్రీకి.
ఎంత జ్ఞానం ఉండాలి. కొంతమంది ఇక్కడ తినేసి వెళ్ళి పక్కింటి కాడ కూర్చుంటారు. మళ్ళీ ఆయన గారు వస్తే ఎక్కడున్నావు, ఏదేను అని దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని అడుక్కోవాలి. వస్తున్నారండి పక్కింటి కాడ కూర్చు, ఎప్పుడు ఆ పక్కింటి కాడే కూర్చుంటూ ఉంటుంది పాపం. ఎప్పుడు చూడు పక్కింటి కాడే కూర్చుంటుంది. అక్కడ కూర్చుని ఏంటి చెబుతున్నారు? డ్వాక్రా సంఘం. స్తోత్రం, హల్లెలూయా. బజార్లో మాటలు, ఆ మాటలు, ఈ మాటలు. అది తెలిసిందా నీకు, ఇది తెలిసిందా, అది తెలిసిందా, అది తెలిసింది, ఇది తెలిసిందా, మొత్తం ఇవన్నీ చెప్తుంది. తర్వాత ఏదో రోజున బయటికి వెళ్ళి తలదించుకునే పరిస్థితులు దాపరిస్తాయి. నా పిల్ల, అందుకే శారమ్మ, నీ భార్య అని శారా ఎక్కడుందన్నాడు దేవుడు. ఆమె గుడారంలో ఉందన్నాడు. ఇంట్లో, నీ ఇంట్లోనే ఉండి, యవన స్త్రీలు తమ ఇంట్లో ఉండి తమ పిల్లలను భర్తలను చూసుకుంటూ మంచి పని చేయవారై ఉండాలి. ఇంటింటికి తిరగకూడదు. పని లేదా, ఇంట్లో కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుని భర్త గారిని చక్కబెట్టి పిల్లలకి క్యారేజీలు పెట్టి అన్నీ చేసి వాళ్ళ కోసం కాసేపు ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని నువ్వు గంట సేపు విశ్రాంతి తీసుకో. మంచిది అది. ప్రైజ్ ది లార్డ్. సమయోచితమైన జ్ఞానం దేవుని బిడ్డలకు ఉండాలి. పరిశుద్ధాత్మ వలన పొందిన వాళ్ళకు ఉంటుంది అది. అయ్యా ఒకసారి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి, అక్కడ చెప్పుకుంది సంగతులన్నీ. ప్రియులరా, అదే దేవుడు గొప్ప అద్భుతం చేయడానికి కారణమైంది. అంతే. యూదులందరికీ సంగతి ఎస్తేరు రాజుకు తెలియపరిచింది. ఎవడా దుష్టుడు మీకు కీడు తలపెట్టినవాడు? అక్కడే ఉన్నాడు హామని. ఈడేనండి అంది. వెంటనే శత్రువు అల్లల్లాడాడు, శత్రువు కలవరపడ్డాడు, ఉరికొయ్య మీదకి నడిపించబడ్డాడు విరోధి. వీళ్ళ కన్నీళ్లకు కారణమైన వ్యక్తి మరణానికి అప్పగించబడ్డాడు. యూదుల మీదకి వచ్చిన మరణ శాసనం తొలగిపోయింది. యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మరణం తప్పి వాళ్ళకి జీవము కలిగి సమాధానకరమైన క్షేమకరమైన పరిస్థితులు దేవుడు కలగజేశారు. అందుకని యూదులు తమకు దుఃఖము పోయి సంతోషం వచ్చిన దినమని వాళ్ళు ఇప్పటికీ కూడా ఆధారు మాసంలో ఆ తారీఖుల్ని స్మరణ తెచ్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నా ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయంగా మీ జీవితాల్లో ఈ సంవత్సరపు ఆఖరి దినాలలో మీరు ఎక్కడ ఏ విధంగా అయితే మీరు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారో, నా ప్రభు మీ దుఃఖాన్ని సమాప్తం చేయనట్లుగా మీరు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరపు చివరి 3 దినాల్లో కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలు పొందండి. మంచి అవకాశాలు ఆ తర్వాత నా దేవుడు చేసే కార్యాలు మీ జీవితాల్లో గొప్పవిగా ఉంటాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి ఏదో బలహీనతలు సాకులు చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామంటే ఆ రోజే ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు మంచి తాలింపు పెడతారు, వీళ్ళకి నోరు ఊరుతూ ఉంటుంది. సరే ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకుందాం, రేపు ఉందాం అనుకుంటారు. రేపు మళ్ళా ఏదో అలాంటి జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద తీర్మానం చేసుకోండి. మీ దుఃఖము పోయి సంతోషము కలిగించే దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థనలు చేసినప్పుడే మీ దుఃఖము సంతోషంగా మారుతుంది. ఒకటి చెప్పండి, బైబిల్ మూసేయండిక చెప్పండి. ఏమండి, మన దేవుడు దుఃఖితులకు ఉల్లాస వస్త్రం ధరింపజేస్తాడు. ఎక్కడెక్కడ ఏ విధంగా అయితే మీరు కన్నీళ్లు కారుస్తూ వచ్చారో ఇంతవరకు, నా దేవుడిక మీ దుఃఖ దినాలు సమాప్తం చేసి దుఃఖము నిట్టూర్పు తొలగిపోయేటట్టుగా కార్యం చేసే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆ దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలంటే బెన్యామీను దేవునికి ప్రియుడిగా మార్చబడ్డట్టుగా మీరు దేవుని ప్రేమకు పాత్రులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీరు ప్రేమించండి. దేవుని ప్రియమైన దేవుని మార్గాలలో దేవుని కట్టడలను గైకొని ఆయన వాక్యమును మీరు ఉపదేశమును అనుసరించండి. దేవునికి ప్రియులుగా ప్రియమైన జీవితం చేయండి. అప్పుడు మీరు మీ దుఃఖము సంతోషముగా మారుతుంది. రెండు చెప్పాను. దేవుని సన్నిధిలో అన్న దుఃఖముతో వచ్చి దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమె దుఃఖమే సమాప్తం, ఇక దుఃఖ దినాలు సమాప్తం, ఆమె సంతోషించున్నట్లు దేవుడు కార్యం చేశాడు. అలాగే యూదులకు శత్రువు వల్ల కన్నీళ్లు, మరణం శాసనం వచ్చింది.
అయితే దేవునిని వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుని మూలముగా వాళ్ళకి దుఃఖము పోయి దేవుడే వాళ్ళకి సంతోషాన్ని కలగజేశాడు కదా. ఏదైనా సమస్య ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నీ కన్నీటికి కారణమైంది ఏదైనా కావచ్చు, నా ప్రభు ఎవరు అని అంటే దుఃఖితులకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేసేవాడు, దుఃఖానికి ప్రతిగా ఆనంద సంతోషాలు ఇచ్చేవాడు. నా ప్రభు ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో నా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు ప్రభు జరిగించి రాబోయే కాలములో ప్రభు మిమ్మలను ఉల్లాస వస్త్రముతో నింపి నడిపించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిశ్చయం